హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ క్యాప్సికమ్ మసాలా అండి. చాలా బాగుంటాయి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా క్యాప్సికమ్ని కడిగి శుభ్రంగా తర్వాత ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేశాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నె కొంచెం వేడైనాక ఒక స్పూను జీలకర్ర వేసి వేయించుకొని అది పక్కకు తీసి, అలాగే ఒక స్పూను నువ్వులు కూడా వేసుకొని వేయించుకొని అది కూడా పక్కకు తీసేసానండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేయించుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇందాక మనం తీసుకున్న దాంట్లోనే మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 లవంగాలు, ఒక కొంచెం చెక్క, ఒక 2 ఇలాచీలు, అలాగే కొంచెం పచ్చి కొబ్బరి అండి. తర్వాత ఇది చూసారు కదా, ఆనియన్ మంచిగా కలర్ చేంజ్ అయ్యాయి. ఈ ఆనియన్ కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం చల్లగానివ్వాలండి. ఈలోపు మనం కర్రీ చూసేద్దాము. స్టవ్ పైన మళ్ళీ అదే గిన్నెలో ఒక స్పూను ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైనాక ఇలా ఆనియన్, పచ్చిమిర్చి, కల్లెమాకు వేసుకొని కొద్దిసేపు వేయించాలండి. అవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా వేసుకొని ఇలా వేయించేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గేలోపు మనం ఇందాక ఈ మసాలాని మిక్సీ పట్టేసుకుందామండి. ఆనియన్ కూడా చల్లారాయి. అందులో కొంచెం చింతపండు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకోలోపు మా క్యాప్సికమ్ కూడా మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను పసుపు వేసి ఇవి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలిపి మగ్గించుకున్న తర్వాత ఇందాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టిన పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. అదే మిక్సీ జార్లో ఒక 4 పచ్చిమిర్చి, ఒక టమాటా వేసి ఇది కూడా మెత్తటి పేస్ట్ లాగా పట్టుకొని ఇది కూడా వేసేసుకున్నానండి. తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కాసేపు ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని మంచిగా మూత పెట్టి కాసేపు మగ్గించుకోండి. పైన ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.